సో కాబట్టి మీరు కూడా మీ గ్రామాలలో చెప్పండి, నా కొడుకు గొప్ప భోజనం తింటా ఉన్నాడు, నా కొడుకు పౌష్టికాహారం తింటా ఉన్నాడు, నా పిల్లలు బాగా చదువుతున్నారని చెప్పి మీరు గ్రామాలలో చెప్పండి. ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వంలో మీరు పిల్లలకు కూడా చెప్తా ఉన్నా, శ్రీ చైతన్యలో నారాయణలో కూడా పెట్టరు. ఇట్లా అర్థమైందా? శ్రీ చైతన్య నారాయణలో కూడా పెట్టరు. మీరు గర్వంగా చెప్పండి, నేను గవర్నమెంట్ స్కూల్ బిడ్డని, గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులని గర్వంగా చెప్పుకోండి. మన దాంట్లో ఉన్న భోజనం అక్కడ ఉండదు, మన దాంట్లో ఉన్న చదువు అక్కడ ఉండదు, మన దాంట్లో ఉన్నటువంటి ఫ్రీడమ్ అక్కడ ఉండదు, మన దాంట్లో ఉన్నటువంటి టీచర్లు అక్కడ ఉండరు, ఎవ్వరు ఉండరు. మన దాంట్లో ఉన్న గ్రౌండ్ శ్రీ చైతన్యకి గ్రౌండ్ ఉంటుందా? ఉంటుందా? మనకుంది. కాబట్టి మనమందరం కూడా ఇదంతా కూడా మీదే, మీ తల్లిదండ్రుల ప్రాపర్టీ, ఇదంతా ఎవరిదో కాదు, మీదే. మీరు వేసేటువంటి ఏది ఒక చిన్న టాబ్లెట్ అయినా కూడా అది మీదే. ఇక మీది ఇట్లా ఉంటే గౌరవ ప్రిన్సిపల్ గారికి కూడా చెప్తా ఉన్నా, మీరు నా దృష్టికి 2 అంశాలు తీసుకొచ్చినారు. ఒకటి, ఆ డైనింగ్ హాల్ రెనోవేషన్ కావాలని ఒకటి చెప్పినారు. రెండోది ఏది ఒక వాటర్ది ఆర్ఓ అయితే వెంటనే మీకు మండే కల్లా అయిపోతుంది. ఆర్ఓ నేను నా ఫ్రెండ్ ద్వారా ఫ్రీగా పెట్టిస్తా ఉన్నా, ఇక్కడ గవర్నమెంట్ తో సంబంధం లేదు. రెండోది అది ఒకటి, ఇంకా ఏమున్నాయి సార్, డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించి నేను స్పెషల్ గా నేను గవర్నమెంట్ విద్య పట్ల మీ అందరి పట్ల గౌరవ ప్రేమ ఉన్నటువంటి వ్యక్తిగా నెల రోజుల లోపల ఆ కార్యక్రమం చేసి మీ చేతిలో పెడతాను, ముఖ్యమంత్రి గారితో మాట్లాడని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే మీకు ఏ సమస్య ఉన్నా కూడా మీరు నిర్భయంగా ప్రభుత్వాన్ని అడగొచ్చు. గతంలో అడిగితే ఏమనుకుంటారో అనే ప్రాబ్లం ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉన్నది మా పిల్లలు, ఇక్కడ ఉన్నది మా బిడ్డలు ఉన్నారు, వీళ్ళ భవిష్యత్తు కోసం మీరు ఉన్నారు. కాబట్టి మీరు నిర్భయంగా మా అధికారుల దానికి కానీ ఉన్నతాధికారులకు కానీ మా దృష్టి కానీ తీసుకురావాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకుంటూ, అలాగే అచ్చా ఇందులో వేసుకుంటారా? ఓకే, నేను మాట్లాడతాను. ఆ సమస్యలు నా దృష్టికి తీసుకురండి. ఇక అలాగే ఫుడ్ సేఫ్టీ కమిటీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఫుడ్ వంట చేస్తే అది బాగుందా లేదా అనే దాని కోసం కూడా ఒక పర్యవేక్షణ. మళ్ళా వాటినే వండి ఆడ వారేసిపోయి తినురు పిలగాలనేటట్టు కాదు, అది క్వాలిటీ ఉందా లేదా, మంచి నాణ్యత ప్రమాణాలు పాటించారా లేదా చెక్ చేసి మరి మీ పిల్లలకు. అందుకోసమే టీచర్లందరూ కూడా మీ పిల్లలతోనే కలిసి తింటారు రోజు. అంత గొప్ప ఆహారాన్ని మనం పెడతా ఉన్నాం. అలాగే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. అందులో సీటు సంపాదిస్తే దానిగా మీ భవిష్యత్తు మారిపోయినట్టే, అది ప్రభుత్వం. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కెమెరామెన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.